హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ తర్వాత సెన్సెక్స్ ఈ మూడు చూసుకుంటే మనకు సెన్సెక్స్ కొంచెం 150 పాయింట్స్ మోడరేట్గా మనకు పెరిగిందని మనం అనుకోవచ్చు. మిగతా రెండు చూసుకుంటే అసలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. లిటరల్లీ ఈరోజు చూసుకుంటే జిఎస్టీకి సంబంధించిన మనకు న్యూస్ అంతా నేను రాత్రి వచ్చింది కదా. సో ఆ న్యూస్కి సంబంధించి వచ్చిన తర్వాత మనకి ఏమైందంటే గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 250 పాయింట్స్ వరకు గ్యాప్అప్ చూపించింది. మార్కెట్ కూడా 250 పాయింట్స్ గ్యాప్అప్లోనే ఓపెన్ అయింది. మీ అందరికీ తెలిసిందే. 250 పాయింట్స్ గ్యాప్అప్ ఓపెన్ అయింది అంటే ఎక్కడో ఒక చోట సస్టైన్ అవుతుందని మనం అంతా అనుకున్నాం అనమాట. కానీ అదేమైందంటే 25,000 దగ్గరగా ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 24,970 24,980 ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి సెల్లింగ్ జరిగింది అని చెప్పుకోవడం కంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని అయితే చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ జరిగి హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ డౌన్ స్టార్ట్ అవుతే కరెక్ట్గా మనకు 24,735 ఆల్మోస్ట్ సిమిలర్గా 20 పాయింట్స్ నిన్న దానికి ఈరోజు దానికి గ్యాప్ అనమాట. అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. ఫ్లాట్గా ఎండ్ అయ్యాయి. సో ఇంకా చూసుకుంటే మనకు జిఎస్టీ న్యూసే అనమాట. ఈరోజు మార్కెట్ అంతా జిఎస్టీ న్యూస్ మీదే నడిచింది. మెయిన్గా చూసుకుంటే కొన్నిటికి నెగిటివ్ కొన్నిటికి ఉంది, కానీ మెయిన్గా ఆల్మోస్ట్ చాలా సెక్టార్స్ వరకు మనకు పాజిటివే ఉంది న్యూస్. ఇంకా చూసుకుంటే మార్కెట్ మనకు తెలిసిందే కదా, న్యూస్ డ్రివెన్ మార్కెట్. ఈరోజు ట్రేడ్ చేయొద్దని చెప్పాను, ఎందుకంటే ఇలా ఉంటుందని. 250 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ 250 పాయింట్స్ పడ్డం అంటే మామూలు విషయం కాదు. నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ 25,000 దగ్గర నుంచి ఖచ్చితంగా ఎలాగైనా అక్కడ అది హై ప్రెషర్ జోన్ కాబట్టి అక్కడి నుంచి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి ఖచ్చితంగా 24,900 కానీ అట్లీస్ట్ 24,800 వరకు ఇక్కడ వరకు వెళ్తుందని అక్కడ వరకు వచ్చి రీబౌండ్ అయ్యి 24,800 పైన నిలబడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కానీ అలా ఏం జరగలేదు. 24,800 దగ్గర కూడా మనకు అది సస్టైన్ అవ్వలేకపోవడం వల్ల 24,735 వరకు వచ్చి మళ్ళీ ఆగిందనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ సేమ్ లెవెల్స్ వరకే మనం మాట్లాడుకోవాలి. లేటెస్ట్గా మీరు పొజిషన్స్ తీసుకునేటట్టయితే నెక్స్ట్ ట్రేడింగ్ పొజిషన్స్ ఎప్పుడైతే రేపైతే తీసుకునేటట్టయితే 24,775 దగ్గర నుంచి 15 మినిట్స్ కనుక ఒకవేళ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడి నుంచి కాల్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను అప్వర్డ్ సంబంధించి. అలాగే 24,650 ఈ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే అక్కడ మనకు తీసుకోమని చెప్తాను. మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 24,830 ఉంటే నెక్స్ట్ టార్గెట్ పైన అప్ సైడ్ అనమాట. రెసిస్టెన్స్ వరకు టార్గెట్ చూసుకుంటే 24,830 అయితే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 24,900గా పట్టుకోవచ్చు. మనకి ఇంకా డౌన్ సైడ్ చూసుకుంటే సపోర్ట్ లెవెల్ వరకు టార్గెట్ చూసుకుంటే మనకు 24,650 దగ్గర మీరు ఒకవేళ తీసుకుంటే 24,650 నుంచి 24,580 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అది టార్గెట్ 1 అనమాట డౌన్ సైడ్లో. మనకు టార్గెట్ 2 వచ్చి డౌన్ సైడ్లో 24,520గా పెట్టుకోవచ్చు. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,500 అనమాట. ఇక్కడ వరకు వెళ్తుంది అని ఇక్కడ వరకు ఒకవేళ డౌన్ సైడ్ మార్కెట్ కనుక రేపు వచ్చింది అంటే 24,500 దగ్గర వరకు వస్తుంది అనిపిస్తే 520 530 దగ్గరే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ వరకు మీరు ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్కి పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ మార్కెట్ కనుక రేపు డౌన్ సైడ్కి వస్తే. సో మనకు ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ వరకు చూసుకుంటే సెక్టార్స్ పరంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ మోడరేట్గా ప్రాఫిట్లో ఉంది. మెయిన్గా ఆటో సెక్టార్ కూడా ఈరోజు కూడా బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు సెల్లింగ్ సంబంధించి చూసుకుంటే నెగిటివ్గా ఏ సెక్టార్స్ క్లోజ్ అయ్యాయని చూసుకుంటే మెయిన్గా ఐటీ సెక్టార్ మనకు నెగిటివ్గానే క్లోజ్ అయిందనమాట. సో మ్యాక్సిమం సెక్టార్స్ అన్నీ ఐటీ చూసుకున్నా, లేకపోతే బిఎస్సి సెక్టార్ చూసుకున్నా, రియాలిటీ చూసుకున్నా, ఎనర్జీ చూసుకున్నా ఇవన్నీ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఓన్లీ పాజిటివ్ సెక్టార్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ తర్వాత ఆటో. ఈ రెండు సెక్టార్స్ మనకు కన్జంప్షన్ సంబంధించి కూడా నిఫ్టీ కన్జంప్షన్ కూడా పాజిటివ్లోనే ఉందన్నమాట. సో పాజిటివ్ సెక్టార్స్ వరకు చూసుకుంటే ఎఫ్ఎంసీజీ మనకు మెయిన్ ఇప్పటికీ ర్యాలీ నడుస్తుంది, ఇంకా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. కన్జంప్షన్ కూడా తర్వాత మనకు ఆటో సెక్టార్ ఏంటంటే ఆటో సెక్టార్లో బాగా మనకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది ఆటో సెక్టారే అనమాట మెయిన్గా.
సో ఇది ఒక ఇది మంచి ప్రాఫిట్ దీంట్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ లూజర్స్ లిస్ట్లో మనం చూసుకుంటే కంపెనీస్ సంబంధించి ఈరోజు ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించి ఒక న్యూస్ ఉందన్నమాట. జపాన్కి సంబంధించిన సాఫ్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో 2.5% మనకు ఓలా ఎలక్ట్రిక్లో వాళ్ళ సేల్ని వాళ్ళు సేల్ చేశారని చెప్పి మనకు న్యూస్ వచ్చింది. సో ఈరోజు స్టాక్ బాగా కరెక్ట్ అయిందనమాట. తర్వాత బ్యాంకింగ్ సైడ్ సంబంధించి ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా మనకు నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. ఇంకా పాజిటివ్స్ వరకు చూసుకుంటే టాప్ గెయినర్స్లో మెయిన్గా బ్రిటానియా, తర్వాత బాటా, తర్వాత మనకు కన్జంప్షన్ స్టాక్స్కి సంబంధించి ఎక్కువగా ప్రాఫిట్ అప్ సైడ్ వెళ్ళాయన్నమాట. సో ఈ కన్జంప్షన్ స్టాక్స్కి సంబంధించి అప్ సైడ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫర్దర్గా చూసుకుంటే ఈ జిఎస్టీ కట్స్కి సంబంధించి ఏదైతే ఉందో దీని ఎఫెక్ట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 22 నుంచి మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ క్వార్టర్లో మనకు ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ క్వార్టర్ రిజల్ట్స్ మనకు అనౌన్స్ అయినప్పుడు, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనకు అనౌన్స్ అయినప్పుడు మంచి ర్యాలీ అప్ సైడ్ ఇంకా వెళ్ళే ఛాన్స్ మనకు బాగా కనబడుతుంది అనమాట. సో బాగా వీక్గా ఉన్న సెక్టార్ ఏది అని మనం చూసుకుంటే మెయిన్గా ఐటీ అండ్ బ్యాంక్స్ అనమాట. ఈ రెండు బాగా వీక్గా ఉన్నాయి. సో ఎలా పెర్ఫామ్ చేస్తాయి ఫ్యూచర్లో నెక్స్ట్ చూడాలి. మెయిన్గా ఈ సెక్టార్ ఎప్పుడైతే ఈ సెక్టార్స్ ఎప్పుడైతే పుంజుకుంటాయో ఐటీ సెక్టార్ సంబంధించి మనకు అప్మూవ్ వచ్చే ఛాన్స్ బాగా ఉందన్నమాట. ఈరోజు ఇంకా ఏమైనా ప్రాఫిట్లో ఏదైనా కంపెనీస్ మంచి ప్రాఫిట్లోకి వెళ్ళాయా అని చూసుకుంటే మనకు విశాల్ మెగా మార్ట్ ఒకటి మంచి అప్మూవ్ ఇచ్చిందనమాట. ఇంకా డౌన్ సైడ్ వరకు ఇంకొక కంపెనీ ఏదైనా చూసుకుంటే మనకు టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కూడా డౌన్ సైడ్ వెళ్ళాయి. అది జనరల్గా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఈ నిఫ్టీ కన్జంప్షన్ నిఫ్టీ స్టాక్స్కి సంబంధించి జనరల్గా ఎఫ్ఎంసీజీ దీంట్లో ఉంటాయి కాబట్టి అప్ సైడ్ వెళ్ళాల్సింది. బట్ ఏమో తెలీదు, సమ్ న్యూస్ ఏదైనా ఉండొచ్చు దాంట్లోకి సంబంధించి, కంపెనీకి సంబంధించి. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కూడా మనకు డౌన్ సైడ్ వెళ్ళిందనమాట ఈరోజు. ఇంకా నిఫ్టీ ఈరోజు వరకు చూసుకుంటే 250 పాయింట్స్ అప్ అండ్ 250 పాయింట్స్ డౌన్. దీని గురించి మనము నిన్ననే మాట్లాడుకున్నాము. ఏమని అంటే నిఫ్టీ ఖచ్చితంగా ఎరాటిక్గా మూవ్ అవుతుంది. వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి, ప్లస్ హై స్టేక్స్ ఆఫ్ కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి నిన్ననే మనం చెప్పామన్నమాట. సో నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకున్నట్టే మూవ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక న్యూస్కి సంబంధించి మనం చూస్తే మెయిన్గా జిఎస్టీ రేట్ కట్స్ అనమాట. చాలా వరకు రేట్స్ అన్నీ తగ్గించారు. మనకు సిన్ గూడ్స్ అని చెప్పుకోవాలంటే ఒక సిన్ గూడ్స్కి సంబంధించి టొబాకో, తర్వాత పాన్ మనకు గుట్కా సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత మనకు లగ్జరీ ఐటమ్స్ వాటిని 40% స్లాబ్లో పెట్టారు. ఇది మీకు తెలిసిందే. కొన్నిటిని 0% చేశారనమాట. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో, నోట్బుక్స్ కానీ లేకపోతే పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్ ఇలాంటి వాటినన్నిటినీ 0% స్లాబ్లోకి తీసుకొచ్చారు. మెయిన్గా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొకటి మనకు ఇన్సూరెన్స్కి సంబంధించి జిఎస్టీని పూర్తిగా నిల్ చేశారు. అది హెల్త్ కానీ లేకపోతే లైఫ్ కానీ ఈ రెండింటికి సంబంధించి జిఎస్టీ కూడా నిల్ చేసేసారనమాట. సో మనకు ఇంకా మెయిన్గా చూసుకుంటే డ్రగ్స్కి సంబంధించి క్యాన్సర్ డ్రగ్స్, దీని మీద ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఈ మధ్య ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటున్నారు. వాళ్ళకు మంచి బెనిఫిట్ అనమాట. ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది మెడిసిన్ది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ డ్రగ్స్ మీద 0% జిఎస్టీ చేశారనమాట. లాస్ట్ టైం చూసుకుంటే ఇదివరకు చూసుకుంటే 18 or 28 ఎంతలోనో ఉండింది. సో దాన్ని కంప్లీట్గా 0 చేశారు. కొన్నిటిని 18% నుంచి 0 చేశారనమాట. కొన్నిటిని 12 నుంచి కూడా 0 చేశారు. మ్యాక్సిమం వచ్చేసి మనకు 12% నుంచి 5%కి వచ్చిన స్లాబ్సే ఎక్కువ అనమాట. మనకు ఇండియన్ బ్రెడ్స్కి సంబంధించి కానీ ఇలా ఫుడ్ ఐటమ్స్ మీద కొన్నిటి మీద 0 చేశారు. తర్వాత ఈ పన్నీరు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వీటన్నిటిని 5% స్లాబ్లో ఉంచారనమాట. సో మెయిన్గా చూసుకుంటే 18% స్లాబ్లో చాలా వరకు కార్స్, మన ఆటో కార్స్ ఇవన్నీ మనకు 18% దీనికి వచ్చాయన్నమాట. సో చూసుకుంటే 18% స్లాబ్ అనేది చాలా మనకు 10% కలిసి వస్తుంది అన్నమాట. ఆటో సెక్టార్లో మనకు టూ వీలర్స్ ఏవైనా 350cc బిలో చూసుకుంటే మనకు దాదాపు 10% కలిసి వస్తుంది. ఇది ఖచ్చితంగా కన్స్యూమర్ పాస్ అవుట్ చేస్తారా చేయరా అనే డౌట్ అయితే మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కంపెనీస్ పాస్ అవుట్ చేయకపోతే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా. కాబట్టి ఖచ్చితంగా పాస్ అవుట్ చేస్తాయనే మనం అనుకోవాలి. గవర్నమెంట్ కూడా అలాగే స్టెప్స్ తీసుకుంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఈరోజు మోడీ గారు కూడా మాట్లాడారనమాట. దీనివల్ల మంచిగా కన్జంప్షన్ పెరిగి మన ఇండియన్ డొమెస్టిక్ కన్జంప్షనే మన జీడిపిలో ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎక్స్పోర్ట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవడానికి అన్నట్టు. అంటే ఇండైరెక్ట్గా చెప్పుకోవాలి అంటే మనకు ఈ ట్రంప్ వేసిన టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దాని కౌంటర్గా ఈ జిఎస్టీ మెజర్స్ వచ్చాయి అన్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు ఇంకొక న్యూస్ ఏదైతే చూసామో మనము, ట్రంప్ టారిఫ్ సంబంధించి తను వాళ్ళ సుప్రీంకోర్టులో తను పిటిషన్ వేశాడు. సో ఇది అమెరికన్ ఇంట్రెస్ట్ మీదే తీసుకున్న డిసిషను కాబట్టి ఈ రూలింగ్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు మనకు రూలింగ్ ఇచ్చారు కదా, ఏమని అక్టోబర్ 14th వరకు మీరు టారిఫ్స్ మీద ఏదో ఒక డిసిషన్ తీసుకోండి, తీసేసేయండి, లేదంటే డీమ్డ్ టు బీ రిమూవ్డ్ అన్నట్టు కింద కోర్ట్స్ ఏవైతే ఇచ్చాయో దాని మీద తను సుప్రీంకోర్టుకి వెళ్ళాడనమాట, అమెరికన్ సుప్రీంకోర్టు మీద. అమెరికన్ సుప్రీంకోర్టు మరి ఎలాంటి డెసిషన్ ఇస్తుంది అనేది చూడాలి. తర్వాత మనకు ఇంకా మెయిన్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే లగ్జరీ కార్స్కి సంబంధించి మీకు గుర్తుంటే చాలా వరకు 40% స్లాబ్లో పెట్టారు. ఏదైతే మనకు 1200 cc మీద మనకు 1200 cc దాటినాయి అంటే కార్స్, వాటి మీద 18% మీకు 18% నుంచి 40%లోకి వస్తాయి అన్నట్టు మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం ఈ కార్స్ అన్ని 28% జిఎస్టీ స్లాబ్లో ఉండేవి, ప్లస్ సెస్ ఉండేదన్నమాట. సో ఆ సెస్ అంతా కలుపుకొని దాదాపు 50% వరకు వెళ్ళిపోయేది ట్యాక్స్ ఇది వరకు. ఇప్పుడు 40% ట్యాక్స్ అనమాట అండ్ నో సెస్. కాబట్టి ఈ లగ్జరీ కార్స్కి సంబంధించి కూడా లగ్జరీ కార్స్ అంటే మనకు ఈ మధ్య మనకు తెలిసిందే, ఈ 1200 cc పైన ఉన్న కార్స్ని కూడా ఈ మధ్య మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బాగానే కొంటున్నారు. సో అలాంటి కార్స్ కూడా మనకు 10% వరకు తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలా వరకు రేట్స్ తగ్గే ఛాన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని అయితే మెయిన్గా నిల్కి తీసుకొచ్చారు కదా కొన్ని, ఇన్సూరెన్స్ సెక్టార్ సంబంధించి ఇవి బాగా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎలా ఇదవుతుంది అనేది ఎలా పాస్ అవుట్ చేస్తారు అనేది చూడాలి. సెప్టెంబర్ 22 కదా మనకు ఎఫెక్టివ్ రేట్ వచ్చేసి. సో ఎఫెక్టివ్ రేట్ సెప్టెంబర్ 22 అంటే మనకు కరెక్ట్గా నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చే టైం మనకు కరెక్ట్గా అక్టోబర్ ఈ అక్టోబర్ సేల్స్ కానీ లేకపోతే మనం చూసుకుంటే నవంబర్ సేల్స్ కానీ ఈ రెండు మంత్స్కి సంబంధించిన సేల్స్ మాత్రం మనకు బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ సేల్సే మార్కెట్ని డ్రైవ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ టెక్నికల్స్ పరంగా చూసుకుంటే స్టిల్ 25,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఎప్పుడైనా సరే 25,000 కనుక క్రాస్ అవుతే 25,500 వరకు ఫర్దర్ ర్యాలీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 25,000 అంటే మీరు ఒకసారి చూసుకోండి, 25,000 అంటే నాట్ 25,000 ఎగ్జాక్ట్, 30 పాయింట్స్ అటు ఇటు తీసుకోండి. మ్యాక్సిమం 25,000 అంటే 25,060 ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒకవేళ పైకి వెళ్తే ఫర్దర్గా. అండ్ డౌన్ సైడ్ వరకు చూసుకుంటే 24,500 ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ లెవెల్ మనము లాస్ట్ వీడియోస్లో అంతా కంటిన్యూగా మాట్లాడుకుంటున్న లెవెలే 24,340 టు 440 ఈ 100 పాయింట్స్ లెవెల్ మనకు తెలిసిందే. సో ఏంటంటే ఈ 100 పాయింట్స్ మనకు మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు ఫర్దర్గా కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా మార్కెట్ మూవ్ అయింది. అండ్ ఈరోజు రూపీ కూడా చూసుకుంటే మోడరేట్గా వీక్ అయింది, 88.16 దగ్గర వరకు వచ్చింది. సో ఇది కొంచెం స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. ఎటుబర్స్లో ప్రీవియస్లో ఏదైతే ఉందో 88.20 ఇది బీట్ చేసి ఇంకొంచెం కిందికి వెళ్ళే ఛాన్స్ కనపడుతున్నప్పటికీ వెళ్లకుండా ఉండేటట్టు గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ రూపీ కనుక ఇక్కడ స్టెబిలైజ్ అయిపోతే మనకు బెటర్ అనమాట. సో చూడాలి గవర్నమెంట్ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది చూడాలి. మ్యాక్సిమం ఆర్బీఐ ఖచ్చితంగా ఎక్కువగా వీకెన్ అయ్యి అవ్వకుండా ఉండేటట్టే చూసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఈ మధ్య ఇంకొక న్యూస్ అయితే వచ్చింది లేటెస్ట్గా మనకు ఎఫ్టీఏకి సంబంధించి. ఈయూతో మనకు ఇండియా యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఎఫ్టీఏ కూడా మ్యాక్సిమం అయిపోతుంది, 1-2 monthsలో అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు మనకు న్యూస్ అయితే వస్తుంది. అది కనుక అయిపోతే యుఎస్ఏ మీద డిపెండెన్స్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఒక న్యూస్ అయితే వస్తుంది లేటెస్ట్గా, ఏంటంటే మన ఫార్మాకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డైవర్సిఫై చేయబోతున్నారు. యాక్చువల్గా ఫార్మా మీద ఇప్పటివరకు టారిఫ్ లేదు, మీ అందరికీ తెలిసిందే.
సో ఫార్మా మీద ఈయన బెదిరిస్తున్నాడు ట్రంప్ 200% వేస్తాను అని చెప్పి. సో ఇప్పటివరకు అయితే లేదు, కానీ ఇండియా ప్రొయాక్టివ్గా డెసిషన్స్ తీసుకొని బ్రెజిల్కి తర్వాత నెదర్లాండ్స్కి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్మా సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేస్తుందని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో గుడ్ మూవ్ అనమాట. ఎందుకంటే మన ఇంకా యూఎస్ఏకి మనం పంపించే ఎక్స్పోర్ట్ తక్కువ అయినప్పటికీ దాన్ని ఇంకా డీరిస్క్ చేసుకోవడం మంచిదే అనమాట. ఎందుకంటే డీరిస్క్ ఎంత చేసుకుంటే మనకు అంతే లాభము. ఎందుకంటే యూఎస్ఏకి ఒక్కటే ఇది ఉంది, ఎందుకంటే టారిఫ్స్ వేసి ఈయన ఇంకా ట్రంప్ ఇంకొక 3 years ఉంటాడు కాబట్టి 3 years మార్కెట్ ఇలాగే ఉంటుందన్నమాట. సో గోల్డ్ కూడా మోడరేట్గా పెరిగింది, సిల్వర్ కూడా పెరుగుతుంది, ర్యాలీ నడుస్తూనే ఉందన్నమాట. సో గోల్డ్ పరంగా చూసుకుంటే నేనైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయండి అనే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గోల్డ్ని ఫర్దర్గా పైకి తీసుకెళ్లేటట్టే ఉంటాయన్నమాట. ఆయన ఎప్పుడు అన్ప్రిడిక్టబుల్ కదా, ఎప్పుడు ఎలా మాట్లాడతారో తనకి తెలియదు. ఈరోజు ఒక మాట రేపు ఒక మాట ఉంటుంది. పైగా ఆయన ఎప్పుడు న్యూస్లో ఉండడానికి ఎప్పుడు చూస్తుంటాడు కాబట్టి రోజు ఏదో ఒక న్యూస్ ఉంటుంది. మార్కెట్ అన్సర్టెనిటీగా ఉన్న ప్రతిసారి ఖచ్చితంగా గోల్డ్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్సే ఉంటుందన్నమాట. సో ఈ 3 years కూడా గోల్డ్ ఖచ్చితంగా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సే మనకు కనబడుతుంది. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకొని గోల్డ్లో ఫ్యూచర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో సజెస్ట్ మాత్రమే చేయగలను, డెసిషన్ ఈజ్ యువర్స్. సో ఈ డేటా అంతా మీకు తీసుకొచ్చి ఇలా చెప్పడానికి మేము పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ రేపు మార్కెట్ న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.